శేఖర్ భాషా గారు మీ మాటలు వింటా ఉన్నారు. మీరు ఏదైతే గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తన పైన అలిగేషన్ చేస్తూ, ఈ విషయం పైన అతన్ని అడిగాము, మీరు కూడా అమ్మాయిని ఇట్లా మోసం చేశారని చెప్తే అతను చెప్తా ఉన్నాడు, ఎవరైతే పంజాగుట్టలో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆమె గతంలో 8 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి మీకు చెందిన ఆధారాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టాడు శేఖర్ భాషా. ఇప్పుడు 8 మంది అనడానికి అతనికి వెనకాల ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ పోలినాటి శ్రీనివాస్ సపోర్ట్ ఉంది. ఎవరండి ఐపీఎస్? ఎవరు? పోలినాటి శ్రీనివాస్. ఓకే, ఇతనికి సపోర్ట్ ఉంది. ఒక్కసారి వినండి. 8 మంది మీద వసూలు చేసి ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. ఇవన్నీ కాదు, 8 మంది దగ్గరవి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. మీరు అది అడిగారా? 8 మంది ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎవరితోడో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగాలని ఒక ప్రయత్నం చేస్తుందే తప్ప ఇన్ని రోజులు కంప్లైంట్ చేయండి. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీద నేను మాట్లాడడానికి వచ్చినప్పుడే బాధితురాలు ఎందుకు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు యాక్చువల్ గా నా వర్క్స్ ని బట్టి నా టైం ని బట్టి నేను చేస్తుంటాను. దీనికి రాజ్ తరుణ్ ఇష్యూకి నాకు సంబంధం లేదు. అసలు మీరు ఈ ఇష్యూని రాజ్ తరుణ్ ఇష్యూలో ఎందుకు కలుపుతున్నారో కూడా నాకు తెలియదు. శేఖర్ భాషకి నాకు కొన్ని ఇష్యూ మేము లీగల్ గా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి శేఖర్ భాషకు మీకు పరిచయం ఎక్కడి నుంచి, అసలు మీకు ఏం అన్యాయం జరిగింది చెప్పండి. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో కింద చేస్తున్నారా? లేదండి, మా శేఖర్ భాష మా పక్కనే ఉన్నాడు, మీ వాయిస్ కూడా అతను వింటున్నాడు. అతను చెప్పేటువంటి వర్షన్ ఏ విధంగా ఉంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక రకంగా ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి స్పష్టంగా మీ మాటలో విందామని. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా చెప్పండి నాకు, లేదంటే నేను ఎస్ఐ గారిని కూడా కాంటాక్ట్ లోకి తీసుకుంటాను కదా. మీ వర్షన్ చెప్పండి ఫస్ట్, తర్వాత పోలీసులను కూడా లైన్ లోకి తీసుకుందాం. ఎక్కడ పరిచయం అయ్యారు? నా పరిచయం చెప్పడానికి ఒక రైట్ తో చెప్పండి. ఒక రైట్ తో అడుగుతున్నాం, ఒక రైట్ తో అడగండి, నేను చెప్తాను. ఎక్కడ పరిచయం? లైవ్ షో చేస్తున్నారా? ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు ఆల్రెడీ కెమెరా ముందే రికార్డ్ అవుతా ఉంది మీరు మాట్లాడేది. అతనికి మీకు ఎట్లా పరిచయం స్టార్ట్ అయింది అనేది అడుగుతున్నాం. ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు అందులో ఆర్టిస్ట్ కింద చేస్తే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. ఓకే, నాకు అలా తెలుసు. 8 మందిని మోసం చేసి తప్పు చేశాను ఒప్పుకోరు. కూతురు ఇంట్లో ఉంది, సౌమ్య అని ఆవిడతో 2010లో పెళ్ళయింది. తర్వాత వాళ్ళ చెల్లిని యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏ అమ్మాయి అయితే చనిపోయిందో ఆ అమ్మాయి రూమ్మేట్ ని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఇష్యూస్ అయ్యాయి. అతని స్టోరీ చాలా ఉంది. అతను తెలివిగా తప్పులు లేకుండా చేసుకున్నాడు. నా లైఫ్ లో నా వ్యక్తిగతంగా జరిగిన వాటిని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 8 మంది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. 8 మంది అంటే నేను బయట ఒక్క మాట అడగండి సార్, ఆవిడ మా ఫస్ట్ హీరో మీద బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు వసూలు చేసిందా లేదా అడగండి. నేను ప్రూఫ్ చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు సరే, ఇలా తన అందరం అమ్మాయిని బయట తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తారు. అతను 8 మంది ఈ రకంగా చేసిందని మీ పైన అలిగేషన్ చేస్తున్నారు. మీరు చాలా మంది అమ్మాయిలని పేర్లు ఎవరెవరని చెప్పారండి చూడండి. 8 మంది పేర్లు ఎవరెవరని చెప్పారు? ఫస్ట్ ఇది నా పేరెంట్స్ నా మీద చేసింది తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? ఇదేంటండి వ్యక్తిగతంగా ఉండే ఆ తర్వాత ప్రతి ఒక్కరు చాలా మంది లవర్స్ ఉంటారు, చాలా క్రష్ ఉంటాయి. అలాగే నా లైఫ్ లో ఒక ఇష్టపడ్డాను. నరేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఒక ఫోటోలు బయట పెడతా ఉన్నాడు శేఖర్ భాష. ఒరిస్సా ఆ ఫోటోలు మీరు ఎలా బయట పంపిస్తారు నా పర్మిషన్ లేకుండా? మీరు ఎలా చూపిస్తారు ఫోటోస్ నా పర్మిషన్ లేకుండా? చూపించండి ఆ అమ్మాయి నిజ స్వరూపం బయటికి. మీరు ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. చూపించండి, ఎవిడెన్స్ చూపించండి నా మీద. నేను చూపిస్తాను నీ మీద ఎవిడెన్స్. చూపిస్తారు, చూపిస్తాం. నువ్వు నా మీద కేసు పెట్టినప్పుడు చూపిస్తాం. హాస్పిటల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించు చూపించు చూపించు, దమ్ముంటే చూపించు, రా నేను చూపిస్తా. ఇదిగో మొగుడు, వీడు ప్రియుడు, వీడితో ఓకే. ఇదిగో మహాతల్లి రాసలీలలు చూడండి ఓకే. ఈజీగా మగాళ్ళ మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. తర్వాత అసలు ఇది అడగండి సార్, 5 లక్షలు గుంజిందా లేదా? మా ఫస్ట్ హీరోని వాడి మీద కేసు పెట్టి యూసఫ్ కూడా దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేసారా లేదా? బెయిల్ మీద బయట ఉందా లేదా? ఇదిగో ఇది కరెక్టా కాదా? అంటున్నారు. ఏ సినిమా? ఫస్ట్ సినిమా ఏంటిది? ఒక్కడి మీద నిందేయడానికి వచ్చేస్తారు ఎక్కడి నుంచైనా. మాట్లాడమని దమ్ముంటే. అయితే ఎదవలా కనపడుతున్నారు మగాళ్ళు.
కేసు అయిందా లేదా అడగండి. పోలీసులు కేసు పెట్టారా లేదా? నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా లేదా? బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావా లేదా? ఇది నిజమా కదా? ఇది చూపించండి సార్, ఇది చూపించండి ఒకసారి, ఇది చూపించండి. ఆవిడ పేరు మీద ఉన్న కోర్టు ఇచ్చిన సమన్ ఒకటోసారి అటెండ్ అవ్వాలా, రెండోసారి అటెండ్ అవ్వాలా. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుంది ఈ అమ్మాయి మీద. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన మీద కేసులు పెడతారు. ఒకసారి శేఖర్ భాష ఇప్పుడు ఆమె మీద ఏం కేసు పెట్టింది? ఒకసారి ఎఫ్ఐఆర్ ఒకసారి చదవండి. ఆవిడ చెప్తుంది కదా ఏమేమి అలిగేషన్స్ చేశారు మీరు సార్. నా మీద పెట్టిన ఇది చెప్తా సెక్షన్స్ 324 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ఆవిడ చేతి మీద నేను కోసానట బేసికల్లీ. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఆవిడ చేతి మీద నేను కోసానంటే మీకు ఆవిడ ఇచ్చిన ఒక కంప్లైంట్ చూపిస్తాను. వాళ్ళ రెండో మొగుడి మీద, ఇది ఇద్దరు ఉన్నారు కదా, వీడి మీద ఇచ్చిన కంప్లైంట్ అంటే వాళ్ళ పేరు, అతని పేరు సుశాంత్. కొత్తకోట సుశాంత్. ఓకే ఓకే, కొత్తకోట సుశాంత్. ఆ అబ్బాయి పేరు మీద, ఆ అబ్బాయి మీద ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇదిగోండి సార్ వాడు నన్ను గాయపరిచాడు అని చెప్పి గీక్కొని, ఆవిడ గీక్కుందో ఆయన గీకాడో, మొత్తానికి ప్రతి చోట కూడా ఇదిగోండి సార్, ఇదిగో నాకు గీకాడు, వీడి మీద కంప్లైంట్. ఒక్కటండి శేఖర్ భాష, ఇప్పుడు మీరు చేస్తున్న అలిగేషన్స్ కంటే కూడా బాధితురాలు ఎవరైతే లైవ్ లో మాట్లాడుతుందో, బాధితురాలు అనకండి సార్, నేను బాధితుడిని. ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి బాధితురాలే సార్. కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ మీరు అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తే మీరు బాధితురాలు. నేను ఇచ్చాను సార్, నెల రోజులైంది, కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఎక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? అదే పోలీస్ స్టేషన్ లో, పంజగుట్టలో. అందుకే నేను మీడియా ఎఫ్ఐఆర్ కాలేదు కదా, అందుకనే కదా నేను అడిగేది. ఇంత ముందుకు వచ్చి ఇంత ఉద్యమం చేస్తున్నానంటే ఈ వీడకు మీకు ఎక్కడి నుంచి పరిచయం అయింది? ఆమె చేస్తున్న అలిగేషన్ లో ఎంతవరకు నిజం ఉంది? ఆవిడ చెప్పింది కదా సార్, ఆవిడే చెప్పింది కదా మా వెబ్ సిరీస్కి వచ్చాను. కనీసం ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో ఇలా పరిచయం అయింది, ఎక్కడ నా అడ్రస్, మా నాన్న పేరేంటి, ఎవరు పెళ్ళయిందా లేదా, వైఫ్ ఆఫ్ సోన్స్, ఏమీ లేదు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో. జస్ట్ క్లియర్ గా అసలు ఇప్పటిదాకా పంజగుట్ట సిఐ కానీ ఎస్ఐ కానీ నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదని వాళ్ళకి అర్థమైంది. నోటికి వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టడం మనుషుల మీద ఆడుకోవడం, ఈవిడికి ఇదే పని సార్, ఇదే పని. మీకు అన్నిటికంటే ఆవిడ ఎస్పీ మీద ఎలిగేషన్ చేశారు కదా, అవును, మీకు వినిపిస్తా. ఆయన మీద ఈవిడ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, ఎస్పీ నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను లార్డ్ శివ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భగవద్గీత చదువుతాను. వినండి, ఆ వాయిస్ ఈ వాయిస్ మ్యాచ్ చేసుకోండి, నేను ఇప్పుడే వినిపిస్తాను మీకు. ఎదవల్లా కనబడుతున్నారు మగాళ్ళు మీకు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. ఒక నిమిషం ఆగండి, మీరు అసలు ఎవరో నాకు తెలీదు. ముందు 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని, నేను పొగరుబోతునే, నాకు ఇంతే, నేను ఇప్పుడేం చేస్తాను తెలియదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు కాదు. ఒక మాట అడుగుతా, నరేష్ తో పెళ్ళి నేనేం గొడవలతో ఇలా చేసుకుని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, తెలుగు రాదు, సుశాంత్ నేను లవ్ చేసుకున్నావు, సుశాంత్ రెండో మొగుడు. ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? ఆగండి సార్, ఎలిగేషన్ ఎప్పుడు వేసినప్పుడు వినాలి కదా, వినండి చెప్పేది ఒకటి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు, అది వాడికి శేఖర్ భాష ఇటు వచ్చేద్దాం. శేఖర్ భాష ఆగండి సార్, ఎలిగేషన్ చేసిన తర్వాత వినాలి, మీరు ఎట్లా నోరు నొక్కకూడదు, అది నాకు కోపం వచ్చేది. 6 నెలలు లాగాల్సి వస్తుంది. సరే పెళ్లి అయితే చేసుకున్నారు కదా. సుశాంత్ మీద రేప్ కేసు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో అది సుశాంత్ మీద కేసు చెల్లదు అని తేలింది, వర్జిన్ అని తేలింది, వాడి మీద కేసు పెట్టింది, రేప్ కేసు. శేఖర్ రెడ్డి సరే ఇటు రాస్తారని కేసుకొద్దాం. ఆగండి సార్, వేసారు కదా నింద, నేను నిరూపించుకోవాలి కదా. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. నాకు తన మీద ఏ ఇష్టం లేదు, వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు. నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే శేఖర్ భాష మా స్టూడియోలో ఉన్నాడు, శేఖర్ భాష స్టూడియోలో ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు ఎవరెవరితో తిరిగిన దాని సార్, మీరు ఇలా మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఒక వేరే వ్యక్తి మీరు ఒళ్ళో కూర్చున్నారని, ఆమె డ్రగ్స్ కి అలవాటు అయి ఉందని, ఆమె మీరు మధ్యలో నన్ను ఆపేస్తే అసలు విషయం డైల్యూట్ అవుతుంది. మీరు వినాల్సింది వినండి, ఫస్ట్ వినిపిస్తారా లేదా వినాలి. నా మీద ఎలిగేషన్ వేసినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకునివ్వండి. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు సంబంధం ఉన్నతనేనా? ఇప్పుడు నిరూపించగలదా అతను? నా ఫోటోస్
ఆయన ఫస్ట్ ఇదే ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ అతను ఏమొప్పాడంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్స్ ఒంటి మీద కూర్చుంటారా ఒళ్ళో కూర్చుంటారా అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది సెలూన్ అండి, పెద్ద సెలూన్ కూడా కాదు, మళ్ళీ మా ఫ్రెండ్ సెలూనే. మేము ఒక 6 members దాకా వెళ్ళినాం అందరం కలిసి. సో అతను మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అండి. అతను పెళ్ళయింది, మా సీనియర్ అతను వాళ్ళ వైఫ్ కూడా మా సీనియర్స్. మేమందరం ఏరోస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వాళ్ళం. వాళ్ళ వైఫ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్న ఆవిడ. అసలు ఏంటి పేరు ఊరు పేరు తెలియకుండా కూర్చొని వేసేస్తే ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఏం ఆధారాలు ఉన్నాయని అతను ఇస్తున్నాడు. ఇంకొక ఆడియో కూడా లావణ్య, మీరు ఇంకో ఆడియో కూడా బయట పెట్టిర్రు. నా గుండె మీ దగ్గరే ఉంది, మస్తాన్ సాయితో మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్ లో నా గుండె నీ దగ్గరే ఉంది, నీకెందుకు నేను సారీ చెప్పాలి అని ఒక ఆడియో కూడా బయట పెట్టాడు. అవును. అప్పుడు గొడవ అవుతున్న ఆ టైంలోనే అండి. అండ్ అందులో 2 audios ఎడిట్ అయ్యి వచ్చిన ఆడియో అండి అది. నేను రాజ్తో 4.5 years ఎగో మాట్లాడుతున్న ఒక ఆడియో, అండ్ మస్తాన్ తో 1.5 year ఎగో మాట్లాడిన ఆడియో. 2 audios ఎడిట్ అయ్యి ఉన్నాయి అందులో. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అతనికి చెప్పా, ఏదున్నా సరే మాది మేము చూసుకుంటాము, ఏదున్నా మేము లీగల్ గా వెళ్తాము. అసలు ఇతను అంత పని కట్టుకొని నా మీద పర్సనల్ గా కూర్చొని అంత ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. అతను ఎందుకు పని కట్టుకొని వెళ్తున్నాడో ఇంకా అర్థం కావట్లా. ఆయన నేను సారీ చెప్పాలి, ఆడవాళ్ళని అలా మాట్లాడడం అతనికి తప్పుగా అనిపించింది అన్నాడు. మరి నేను ఎందుకు మాట్లాడాను అన్నది కూడా నా సైడ్ కూడా ఆలోచించలేదు. బట్ నేను మా అత్తగారే కాబట్టి అయితే లావణ్య శేఖర్ భాష ఒకటే విషయం చెప్తున్నారు. లావణ్య పాదాలు టచ్ చేసుకొని సారీ చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ నా మీదకి వచ్చాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు అంటే, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నగారితో మాట్లాడిన రికార్డింగ్ నేను రిలీజ్ చేశాను అంటాడు. నేనెందుకు మాట్లాడతాను? నాతో మాట్లాడిందా అండి నేను రిలీజ్ చేయడానికి? మీరు రంగారెడ్డి గారిని ఒకసారి లైన్ లోకి తీసుకోండి ప్లీజ్, దయచేసి. నా పర్సనల్ రిక్వెస్ట్ అండి ఇది. అండ్ ఇప్పుడు అతను ఆరోపిస్తున్న అబ్బాయిల అందరిది కూడా అతను ఫోన్ చేసి వాళ్ళతో చెప్పించమనండి అదే మాట. ఆ పెళ్లిళ్ళు అయినాయి అందరికి. ఏమని మాట్లాడతారు? ఏమంటే ఇప్పుడు రాజ్తరుణ్తో నాకు రిలేషన్షిప్ ఉంది అన్నది, నేను ఇన్ని ఫోటోలు ఇది మేము ఫారినర్ ది ఆ సన్సెట్ ఇద్దరి బ్లూ డ్రెస్ ఉంటది, మేము సాంగ్ షూట్ చేసినామండి. ఇంకొక అలిగేషన్ నా దగ్గర మొత్తం 7 minutes సాంగ్ షూట్ చేసే ఫుటేజ్ ఉంది. ఇప్పుడు దానికి ఏం కట్టిస్తాడు తను లెక్క దానికి? ఓకే, 2023లో సేమ్ రాజ్ తరుణ్ మీద ఇప్పుడు ఎప్పుడైతే పోరాటం చేస్తా ఉన్నారో రాజ్ తరుణ్ నాకు కావాలని, 2023లో మస్తాన్ సాయి కోసం కూడా షీ టీమ్స్ కి వెళ్ళి నాకు మస్తాన్ సాయి కావాలంటూ కూడా పెద్ద బీభత్సం క్రియేట్ చేసింది. షీ టీమ్స్ లో అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది అనేది కూడా కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చాడు. లేదండి, చీటింగ్ ఏదైతే ఉండిందో అప్పుడు మాకు జరుగుతున్న ఒక ఫైట్ ని సాల్వ్ చేసుకునేది ఒకటే గానీ, మస్తాన్ సాయి కావాలి అనడానికి మస్తాన్ సాయి ఏంటి అంటే చిన్న పిల్లడా లేకపోతే కుక్క పిల్లనా? ఇప్పుడు అదే ప్రాబ్లం మస్తానికి ఉంటే మస్తానికి వచ్చి చెప్తాడు కదా బయటికి. రాస్తారు కావాలన్నానికి ఆయన కుక్క పిల్లనా? నాకు అర్థం కాదు. ఇతను అసలు అన్ని చూసినట్టు మాట్లాడతాడు. మరి విని మతిస్థిమితం పోయిందో ఏమో అర్థం కాదు నాకు. ఇంకా బాధ పోయి అసలు ఇతను నన్ను ఎంత రెచ్చగొడితే ఈమె ఇంకా బ్యాడ్ అవుతుంది అన్న దగ్గర రెచ్చగొడుతున్నాడండి నన్ను. మిమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నాడు? మీరు బ్యాడ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి? 2 ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటదండి, అంటే అతను భార్య పిల్లల మీద ఒట్టేసి అతని కెరీర్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తున్నాడో మరి ఏం చెప్తున్నాడో తెలియదు. మరి రెండోది ఫేమ్ కోసం చేస్తున్నాడో బిగ్ బాస్ కోసం చేస్తున్నాడో తెలియదు. జస్టిస్ కోసం అన్నదే నిజం అయితే అండి రమ్మనండి నా దగ్గరికి, నేను కూర్చోబెట్టి నేను చూపిస్తాను, అన్ని నిరూపిస్తాను. అతను నిరూపించమనండి. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి అండ్ నా ఎవిడెన్స్ అండి, ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ అమ్మిందా లేదా అన్నది ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ వీడియోలో అండి క్లియర్ కట్ గా ఆ వీడియో తీసింది నేను, ఆ వీడియో నేను పంపించింది రాజ్ కి. అర్థమైందా అండి? అందులో నా లగేజ్ ఓపెన్ చేయను అనట్లేదండి, నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కార్ కనిపిస్తా ఉంటది, నా లగేజ్ కార్ లో ఎక్కిస్తా ఉంటారు. అర్ధరాత్రి 1:30కి నేను వచ్చేసి ఎక్కేసేమనంటే ఎక్కేస్తానా అండి? వెళ్ళిపోవాలి నేను. అప్పుడు డ్రగ్స్ తోటి వస్తే పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. అదే అండి చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగనివ్వండి అన్నది. ఎందుకంటే నాకు కూడా ప్రొటెక్షన్ అన్న సేఫ్టీ అన్న ఫీలింగ్ రావాలి. వాళ్ళు నడువు అని అనుకుంటూ అంటున్నారు.
ఏమండి ఇప్పుడు డ్రగ్స్ అమ్మేదాన్ని అని నింద నా పైన పడింది. అది అయితే లావణ్య నేను తప్పు చేస్తే కోర్టు శిక్ష ఇస్తుంది. శిక్ష ఇచ్చిన తర్వాత అవును లావణ్య ఇది అని మాట అనమనండి. ఇప్పుడు శేఖర్ భాష మీకు లావణ్య ఒక సవాల్ విసిరింది. శేఖర్ భాష, మీరు ఏవైనా ఆధారాలు ఉంటే నా దగ్గర వచ్చి కూర్చొని నాకు చూపియండి అంటున్నారు. కొన్నది ఒక నిమిషం ఆగండి, నేను డ్రగ్స్ కొన్నది, నేను అమ్ముతున్నది, ఇలాంటివి తీసుకొచ్చి చూపించమనండి. నా వీడియో, నేను నా దాంట్లో తీసుకున్న వీడియో, అది నేను కోర్టుకి సబ్మిట్ చేసుకోవాల్సిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇతను పబ్లిక్ లో పెట్టి రవితేజ దయచేసి ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. రవితేజ ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. ఏ రకంగా రాజ్ తరుణ్ కావాలనుకుంటుంటే ఈమె గుండె తీసుకెళ్లి అక్కడ మస్తాన్ సాయి దగ్గర ఏ రకంగా ఉంది? మీరు 11 ఏళ్ల నుంచి ఒకటి లావణ్య, 11 ఏళ్ల పాటు నేను రాజ్ తరుణ్తో కలిసి ఉంటున్నాను అనేది కూడా మొదటి నుంచి మీ స్టాండ్. 2023లో అతను మస్తాన్ సాయితో మాట్లాడేటప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాక కూడా నా గుండె మీ దగ్గరే ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడతారు అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు. 100% అండి. ఇప్పుడు అందరికీ అన్ని ఉంటాయి. మాది ఏంటి అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాము. ఇతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీరే ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంటే మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మనం మాట్లాడకూడదు. అతనివి మరి రంగారెడ్డి లైన్ లోకి తీసుకొని అతని సమాధానం చెప్పమనండి. నా జోలికి ఎందుకు వస్తున్నాడు? నా ఫైటింగ్ నేను చేసుకుంటాను. ప్రతి ఛానల్ కి వెళ్ళి ప్రతి అవి పెట్టుకొని మాట్లాడతాడు. డ్రగ్స్ లేకపోతే ఓపెన్ చేసి చూపెట్టచ్చు కదా అంటే నా మీద ఆల్రెడీ కుట్ర జరుగుతుంది, నన్ను జైలుకి పంపిస్తా అంటున్నారు. నేను ఆల్రెడీ 1 year నుంచి అనుభవిస్తున్నాను, నా భయాలు నాకు ఉంటాయి అన్నట్టుగానే చేశారు. శేఖర్ భాష ఏం చెప్తారు లావణ్య వర్షన్? మీరు విన్నారు కదా సార్, మీకు అర్థమైంది కదా. మీరు ఏమడగాలనుకుంటే అది అడగండి, అర్థమైందా? మీరు నమ్మారు కదా, అది నాకు కావాలి. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఆవిడ చెప్తున్నారంటే సార్ బిగ్ బాస్ కి వెళ్ళడానికే శేఖర్ భాష హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే క్లియర్ గా సార్. అనుకోండి సార్, నేను బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే దాని పేరు ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్ నే. ఓకే, ఇవన్నీ అన్ని అనుకోండి సార్. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లో అని అడుగుతున్నా. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్. పర్సనల్ ఇష్యూ, నేను పెళ్లి చేసుకున్నా, నా హస్బెండ్ అతను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా ఫ్యామిలీ విషయాలు అని అడుగుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అన్ని నా దగ్గరికి తీసుకురండి, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేస్తుందా? ఎస్ లావణ్య, ఇప్పుడు శేఖర్ భాషని మీరు ఒక సవాల్ చేశారు. ఏ ఆధారాలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఆధారాలు చూపించి ప్రూవ్ చేయమని అన్నారు. మీ దగ్గరకు వస్తే మీరు డబ్బులు ఇచ్చి ఇష్యూని సెట్ చేస్తారా అని అడుగుతున్నాడు. దేనికండి? నా దగ్గర రూపాయి లేదండి తినడానికి. వదిలిచ్చేసుకొని వెళ్ళిపోయింది మనిషి. ఆ కాజ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఇలాంటి మనిషి మరి అతనికి పెళ్లికి వచ్చిన కూతురు ఉంది అంటున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంది, మరి ఇలాంటి ఒక ఆడపిల్ల మరి మా ఇంట్లో జరిగితే ఏంటి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా అదే మెయిన్ కాదు. విక్టిమ్ కార్డ్, అమ్మాయి ఆడపిల్ల అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డ్ ని ముందుకు తీసుకొస్తున్నారు. దాన్నే ఫస్ట్ ఆయన ఖండిస్తున్నారు. అదే ఆయన ప్రాబ్లం. మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉండదా? 10 ఏళ్ళు పట్టిందా నాకు ఇదంతా చేయడానికి? అతను ఏం చెప్తున్నాడు అంటే రాజ్ తరుణ్ లావణ్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సమాజంలో మగవాళ్ళని అమ్మాయిలని ఎట్లా నాంచుకుంటున్నారు, ఎలా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు పంజగుట్టలో ఇచ్చిన బాధితురాలు ఫిర్యాదు కూడా లావణ్యనే దగ్గరుండి చేపించి ఇప్పుడు కావాలని స్క్రీన్ పై తీసుకొచ్చారు. నేను వస్తాను, నన్ను చెప్పు తీసుకొని కొట్టండి, నేను కారణం అయితే రెండింటికైనా సరే అని మీరు ఇదే క్లారిటీ ఆ బాధితురాలకి చేయొచ్చు, రంగారెడ్డి గారికి కూడా చేయొచ్చు. నాకు అయిన తర్వాత నాకు ఇలా ఎఫ్ఐఆర్ అని కాపీ నాకు చూపించడం జరిగింది. కానీ నా దగ్గర కూడా ఇన్కమింగ్ కాల్ అన్నది ఉంటది, నా దగ్గర కూడా ఇన్కమింగ్ మెసేజ్ అన్నది ఉంటది. టైము అన్ని ఏడుస్తాయి కదండి. ఊరికే ఆరోపించొద్దు, ఇతను నా మీద చేస్తున్నాడు కదా అని పని కట్టుకొని చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, ఇతని మీద ఏదో చేయాలన్న ఆలోచన కూడా లేదు. నా ఫైటింగ్ అంతా నాదంతా మస్తాన్ సాయి మీద గుంటూరులో రేప్ కేసు అనేది పెట్టారా లేదా లావణ్య మీరు అడిగి కనుక్కో. అక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మస్తాన్ సాయి పేరు మిడిల్లో ఎందుకు వచ్చింది? అసలు మస్తాన్ సాయి పేరు మీద లావణ్య కంప్లైంట్ ఇచ్చిందా లేదా? అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మీరు మస్తాన్ సాయి పైన? నేను మళ్ళీ చెప్తాను, మస్తాన్ సాయి గురించి కంప్లైంట్ ఇవ్వడం గానీ, రాజ్ కి నేను ఏ రోజు ఎఫ్ఐఆర్ పంపించాను, రాజ్ నన్ను మళ్ళీ లాయర్ ని పెట్టడం గానీ అన్ని వాటికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. నన్ను కంప్లైంట్ ఏ విధంగా పెట్టమన్నారు ఏంటి అన్నది కూడా మాకున్నాయి. అవి మేము కోర్టులో తీసుకుంటాము. లేదు జనాలు ఎవరైనా అడుగుతున్నారా త్రూ శేఖర్ భాష, రవితేజ ఒక్క నిమిషం లావణ్యని హోల్డ్ చేయండి. మరో ఆడియో క్లిప్ ఉంది, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. లావణ్య మీరు కూడా ఆడియో వినాలని మేము కోరుకుంటున్నాం. మీరు హోల్డ్ లో ఉండండి, మీరు హోల్డ్ లో ఉండండి. ఒక ఆడియో ప్లే చేస్తున్నామా, ఆడియో వినండి ఒకసారి, తర్వాత మీ అభిప్రాయం తెలుసుకుంటాం.
ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ చేయడానికి చింటూ నా చింటూ వస్తున్న మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు జమసుకొని నన్ను కొట్టుకు రెండు కొడతావు ఎక్కడున్నావు దా 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 సాయి మీద అన్ని క్షోభించేస్తా ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నా సాయి నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగంగా ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను నన్ను అడుగుతా రా నువ్వు రాలేదు నేను మీడియం కూడా పిలుస్తా వాడు నాగార్జున మొగ్గుడైతే ఏంటి మీడియా కూడా కావాలి మార్నింగ్ అస్సలు కాదు అస్సలా నువ్వు ఇప్పుడు ఇంత అట్కి సంది ఉడేసుకొని చేస్తా ఈ ఫోన్ కూడా వాటర్ ఇస్తాను ఇందులో వాటర్ లేదు ఫోన్ ఎక్కడ ఉంది ఏంటి సంబోధించింది అని అడుగు నాకు అర్థం కాలేదు తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి ఈ దరి సంబోధించింది అదేం లేదక్క మొత్తం నీది అయిపోయింది నువ్వు చెప్పు రైట్ నో దిగి వైపు నీ సినిమాలు కాదు నువ్వు కాదు చేస్తా she must be very loose that so many men and he born out of her పచ్చకబ్బలు వచ్చిన వాడు లాక్ exactly ఐ కాంట్ exactly fuck your mother ఎమర్జెన్సీ కొరకు 1 నొక్కండి హలో నా పేరు లావణ్య అండి సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను కోకాపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ అదే చెప్తున్నా నొప్పుకుంటావు అర్థమైతే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని దేనికా పాట చెప్పు దేనికా పాట రమ్మని రా ఎవరికి భయం అరే ఇప్పుడే పిలుస్తా సాయి ఇక్కడే ఉన్నాడు వస్తాడు రా సాయి వస్తాడు వస్తాడు వచ్చాక వెళ్ళిపోతా వస్తాడు రాకముందు వెళ్ళినా హే ఇప్పుడు నాకు ఒకటే అవసరం ఒక అమ్మాయి పట్టుకున్నాడు అయితే ఏంటి నువ్వు ఎవరికైనా ఏజెన్సీ పుట్టావా అదే మరి అందుకే నీ పాట పాడా అదే కదా యా లావణ్య మొత్తం ఆడియో మీరు కూడా విన్నారు కదా లావణ్య రైట్ శేఖర్ భాష ఏంటి ఈ ఆడియో ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు నా పర్సనల్ లైఫ్ అంతా బయట పెట్టడానికి మీరు ఎవరు అంటున్నారు కదా లావణ్య మంచిది ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ పర్సనల్ ఆవిడ చూసుకోకుండా మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి అని అడిగారు ఫస్ట్ ఆవిడ వచ్చింది
కేసు పెట్టింది రాజ్ మీద. Okay. వాడు నన్ను అన్యాయం చేశాడు ఏవో ప్రూఫ్లు ఇచ్చింది, 170 ఫోటోలు, ఇన్ని కాల్ రికార్డింగ్. మరి రాజ్ తరుణ్ కూడా తన డిఫెన్స్ వినిపించాలి కదా. ఆయన కూడా రాజ్ తరుణ్ తరపున మీరు వినిపిస్తున్నారా? రాజ్ తరుణ్ మిమ్మల్ని ఆయన పంపించారా? పోలీస్ స్టేషన్లో ఆయన లాయర్ తరపు నుంచి ఎవరో వచ్చి ఆయన సార్ ఇవి సార్ ఆమె అబద్ధం చెప్తాం సార్, ఆయన డిఫెన్స్ ఏదో ఆయన ఇస్తుంటారు. ఇది పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూసుకునేది మనకు సంబంధం లేదు. కానీ ఆవిడ అక్కడ తాగల, పర్సనల్గా పరిష్కరించుకుంటే అక్కడే చేసుకోవచ్చు, ఫ్యామిలీలో చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో చేసుకోవచ్చు. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చింది, మహిళా కార్డు వాడింది, మహిళా సంఘాలను పిలిచింది, ఛానల్స్ వచ్చినాయి, అందరి ముందు వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రూఫ్లన్నీ కూడా మాల్వి చాట్లు లేకపోతే అదో రాస్తారు, అది చేశాడు, ఇది చేశాడు అన్నీ పెట్టింది. మరి మీడియాలో కూడా రాస్తారు, డిఫెన్స్ ఉండాలి కదా. తను ఏవో చెప్పాడు కొన్ని చెప్పినప్పుడు అవి కరెక్టా కాదని నేను చెక్ చేశాను, అంతే ఫ్యాక్ట్ చెక్ చేసి ఒక మీడియా ముందు తీసుకొచ్చాను. మీడియా వాళ్ళకి దీంట్లో విషయం ఉంది అనిపించింది, అందరు పిలిచారు. ఈ వాళ్ళు మీరు పిలిచినట్టే ప్రతి మీడియా పిలిచి చూడండి అని చెప్పి. సో ఇప్పుడు బేసికల్లీ నేను మీకు ఇవ్వడం వరకే నా పని, అడగడం మీ పని. నాకు ఈ చిల్లర పంచాయతీలు బఫూన్ లాగా నువ్వేంటి అని అడుకోవడం నాకు ఇష్టం లేదు, అర్థమైందా? ఇది ఇచ్చాను, దీంట్లో నిజాలు మీరు కనుక్కోండి అంతే. ఓకే, లావణ్య మీరు లైన్లో ఉన్నారా? లావణ్య నా ఆడియో మీకు వినిపిస్తుందా? చెప్పండి. హలో రవి గారు, మీ కాల్ కట్ అయిందండి. లావణ్య నా ఆడియో మీకు వినిపిస్తుందా? చేశాను, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు రవి గారు. లాస్ట్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శేఖర్ భాష ఇష్యూలో? ఇప్పుడు నేను తను లావణ్య కోసం రాజ్ తరుణ్ గారి కోసం, లావణ్య గారి కోసం ఫైట్ చేసే దానిలో నాకు పని లేదు, నాకు సంబంధం లేదు. ఓకే. సో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ త్రూనే నేను కరెక్ట్ అనుకుంటేనే నేను కేసు పెట్టాను. ఎఫ్ఐఆర్ ఊరికేనే ఫైల్ కాదు, ఇకపోతే నేను అమౌంట్ తీసుకున్నా అంటున్నారు, అది నిజం కాదు. కావాలంటే రేపు నేను మళ్ళీ అతను తీసుకొచ్చి మాట్లాడిస్తాను. యువరాజ్ అనే అతను కాల్ కూడా అతను మాట్లాడించి మీకు పంపిస్తాను. అతనితో కూడా మాట్లాడించి అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను, అంతా చూస్తాను. అండ్ లైన్ లో ఉన్నారు. ఒకసారి అన్నయ్య, నేను డబ్బుల కోసం చేసినంటే శేఖర్ బాస్ డబ్బులు మనిషే కాదంట. ఇప్పుడు శేఖర్ బాష డబ్బుల మనిషి కాకపోతే ఫస్ట్ అతను మా అక్క చనిపోయే ముందు అతనికి ఫోన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. మీ అక్క పేరేంటండి? మీ అక్క పేరేంటి? దీప. ఏమన్నా అంటే ఫ్యామిలీ అంటే అతను పెట్టిన పేరు గీత, ఒరిజినల్ గా మా అక్క పేరు అయితే దీప. ఓకే. అయితే తను ఎక్కడైతే వీళ్ళిద్దరు రూమ్మేట్స్ లో ఉన్నప్పుడు మా అక్క ఇలా అయితే చనిపోయిందో, చనిపోక ముందు మా అక్క అతనికి ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఒక ఫోన్ మాత్రం తెచ్చిచ్చాడు. అదే రూమ్మేట్ మా అక్క ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏదైతే వీళ్ళు ముగ్గురు ఉండి మా అక్కని టార్గెట్ చేశాడో అదే మా అక్కని మళ్ళీ అతను పెళ్లి చేసుకున్నాడు. మా అక్కతో బంగారం ఉండే, మా అక్కతో డబ్బులు ఉండే, మా అక్కతో అన్ని ఉండే. ఏది లేకుండా చనిపోయింది అంటే మరి అదేలా? ఎందుకు చనిపోయింది? మీ అక్క ఎందుకు చనిపోయింది? ఇతనితో రిలేషన్ లో ఉండి ఇతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి గుడిలో పోయి తాళి కట్టాడు. చనిపోయిండు. ఏమన్నా అంటే మీ అక్క డైవర్స్ అయిపోయింది, మీ అక్క అదే అయిపోయింది, మీ నాన్న ఇలా ఉండే అలా ఉండే అంటే మా అక్క డైవర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇతను దగ్గరికి వెళ్తే ఇతను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. చేసుకోలే అని అందరికి నమ్మించాడు. మొన్న కళ్యాణ్ గారు సంథింగ్ మీటప్ షోలో, డిబేట్ షోలో మాట్లాడుతున్నావు, నేను చేసుకున్నాను, అది గుర్తు చేస్తాను, ఏదో మెడలో తాళి ఏమంటే నేను వేసిన, అంతేగాని అది పెళ్లి కాదు అది అని మాట్లాడాడు. గుడిలో తాళి కట్టాడు. ఫోన్ మరి మా అక్క బంగారము, డబ్బులు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మేము పైసల కోసమే ఆశించేటోళ్ళం అయితే ఇన్ని సంవత్సరాలు మేము వదిలేసాం. మీరు కంప్లైంట్ ఇచ్చారా? మీరు మీ అక్క చనిపోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? తప్ప మా అక్క చనిపోయిందంటే మా అక్క ఇతనితో రిలేషన్ లో ఉన్నట్టు ఇలా అంతా అయినట్టు మనకు తెలియదు. తర్వాత మా అక్క చనిపోయిందంటే ఏదో నిజంగా తను రాసినట్టు ఏదో హెడ్ ఏక్ వల్ల అది అని చనిపోయిందంటే మేము కూడా ఆ టైంకి నమ్మేసాం. కానీ ఫోటోలు అవి చూసాక అమ్మాయిలు ఇంకా ఇదే కాకుండా వేరే వాళ్ళు వచ్చినాక ఈ పెళ్ళైన వాళ్ళని ఇతను టార్గెట్ ఏ విధంగా చేస్తున్నాడు అని కొన్ని శేఖర్ భాష మీ బాధితులంతా బయటకు వస్తున్నారు. జీ తెలుగు లైవ్ చూసి ఏముంది ఒక అమ్మాయి అనుకున్నాము, ఇప్పుడు ఏకంగా అమ్మాయి తమ్ముడు కూడా లైవ్ లోకి వచ్చాడు. ఏం చెప్తారు? అయ్యో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ అమ్మాయి తమ్ముడు వాడు కాదు. ఒక్క నిమిషం బ్రదర్, మీరు ఒక్క నిమిషం ఆయన వర్షం తీసుకుందాం. శేఖర్ భాష కామెంట్లు పెట్టిస్తున్నాడు, ఫోన్లు వేపిస్తున్నాడు ఎవడెవరితో. సరే కోసం చేస్తున్నావు అంటే ఎవడో ఒక రూపాయి ఇచ్చిండో చెప్పమన్నాను బాబు. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దాని మీద శేఖర్ భాష మాట్లాడు. రవి గారు ఒకసారి వినండి. 5 లక్షల బ్యాంక్స్ ఎవరికి చేశానో అతన్ని తీసుకొచ్చి అతని మీడియాలో కూర్చోబెట్టమన్నాడు. ఒక అమ్మాయి లైఫ్ ఇలా చేయడం కాదు. ఏ గీత అయితే ఎలా చనిపోయిందో ఈ రోజు నేను అలా చనిపోవాలని కోరుకుంటున్నాడు. మనిషి నాకు మా మదర్ కి హెల్త్ బాగుంటే చేశాడు. ఈ రోజు నన్ను చచ్చిపోమంటారు మీరు చెప్పండి. మీ షో కారణంగా ఇప్పటికొచ్చి ఏ షోలో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాను. మా మమ్మీకి లింక్ పంపిస్తారు. అంత ఎద్దవా
అందుకే అమ్మ వినండి. అందుకే అవుతుంది అని చెప్పి నేను పేరు తీయలేదు. తను కూడా ఇంకొక అమ్మాయి ఇలా కావద్దనే కదా నేను మాట్లాడేది. ఏం లక్ష్మి గారు నువ్వు నాకేమన్నా ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చారా? లేదు అన్నయ్య, రూపాయి పోయింది అక్క, నేను తర్వాత పోయింది మా పేరెంట్స్. ఎవడెవడో ఫోన్ చేసి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇస్తారా? 2 సంవత్సరాలు పట్టుకున్నాడండి. కాల్ లేకుండా ఐఫోన్ 14 Pro Max లంబసింగ్ తీసుకెళ్లి దొబ్బేశారు. 2 రోజులు నా కూడా వాడుకున్నాడు. నా సిమ్ కార్డ్ నేను అతని కోసం లంబసింగ్ లో సిమ్ కార్డ్ BSNL తీసుకున్నాను. నా దగ్గర ఫోన్ లేదని నాటకాలు ఆడితే ఆ ఫోన్ దొబ్బేశాడు. అవన్నీ మీకు చెప్పాడా? లేదు కదా, నా నెంబర్ వాడుకున్నాడు. పోయిన శ్రీనివాస్ పెద్ద బొక్కడాడు. వాళ్ళ ఆవిడ తను వైఎస్ఆర్సీపీలు సస్పెండ్ అయి ఉన్నారు. రైట్ ఒక నిమిషం మీ ఇద్దరు హోల్డ్లో ఉండండి. ఒకసారి శేఖర్ భాష వర్షం కూడా విందాం. మీ ఇద్దరు హోల్డ్లో ఉండండి. శేఖర్ భాష గారు మీరు చెప్పాలి. వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ కావచ్చు, అసలు ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది తమ్ముడని చెప్తున్నారు. ఇప్పుడే వినండి ఒకసారి చదవండి. ఏంటి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఏంటి? అయిందా? అయిపోయిందా సార్? ఏమన్నా ఉందా మాకు? ఊరికే వాళ్ళు మాట్లాడుతుంటే నేను వినడానికి వచ్చానా లేకపోతే ఏమైనా చెప్పడానికి వచ్చాను? భాష గారు చెప్పాలి. ప్లీజ్ కంటిన్యూ. మీకు ఇదేది ఇచ్చాను ఇప్పుడు? అదే పేపర్. ఇదేనా? ఇది కాదు సార్, ఇప్పుడు ఒకటి ఇచ్చాను. అదే కంప్లైంట్ కాపీ ఇచ్చారు. చూస్తూ చెప్పండి. అసలు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి మీ బాధితులు అంటున్నారు కదా? అదే అంటున్నాను. ఫస్ట్ మీకు అదే చెప్తున్నా. ఎప్పుడో ఒకటి వచ్చి 100 మాట్లాడచ్చు. నేను ఒక 100 కాల్స్ ఇప్పించి ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వచ్చి ఇప్పుడు నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు. ఇది ఆవిడ చేసింది, ఇదిగోండి ఆవిడ పెళ్లి ఫోటో, ఇది ఆవిడ ప్రీడ్ ఫోటో, వాడి మీద పెట్టిన కేసు ఏంటి ఇది చూడండి మీకు. ఓకే, ఈవిడ 2-3 మీద పెట్టిన కేసు. దీని గురించి నేను చదివి వినిపిస్తా వినండి. అయ్యా, నేను కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు ఒరిస్సా మర్కట్ నగర్కి చెందిన ఒక వ్యక్తికి, అదే ఒరిరా నరేష్ అనే అతనికి నాకు 2018లో వివాహం చేశారు. నా భర్త సంసారానికి పనికిరాడు అని తెలిసి నేను మోసపోయాను అని అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. దానిపై పత్తిపాడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను జాబ్ చేసుకుని నా కాళ్ళపై నిలబడదామని హైదరాబాద్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాను. నేను జాబ్ చేసుకుంటుండగా ఫేస్బుక్లో కొత్తకోట వెంకటేశ్వరరావు గారి అబ్బాయి సుశాంత్ రాజు నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాజు బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగి అని ప్రస్తుతం కాకినాడలో వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో. నువ్వు వచ్చి కాకినాడలో ఉండని చెప్పాడు. నేను నమ్మి కాకినాడ వచ్చి లేడీస్ హాస్టల్లో ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కలిసేవాడు, బయటికి తీసుకెళ్లేవాడు. తర్వాత సుశాంత్ నేను ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళుతున్నాము అని చెప్పి నన్ను కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ కాపురం కూడా చేశాడు. పలానా డేట్ 18/10/2021 పెళ్లి చేసుకున్నాడు. వీడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. అతని మీద కేసు పెట్టి మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంది. మధ్యాహ్నం నన్ను వివాహం చేసుకున్నాడు. అంతసేపు వాళ్ళు మాట్లాడించిన చదవనేంటి సార్? అది జాతకం చెప్పాలి కదా. ఇలా అంటే పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే వచ్చి బురద చల్లడానికి పనికొస్తారు వీళ్ళు. ఇట్లా కేసుల మీద కేసులు. మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా లావణ్య? నేను చూపిస్తున్నా కదా. మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ నేను చూపిస్తున్నాను కదా, నా మీద చూపించమనండి. రైట్. లావణ్య గారు ఏంటి మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని సింపుల్ గా ఆరోపిస్తున్నారు. చూపించండి, ప్రూవ్ చేయండి. నేను ఏ రకంగా అయితే ప్రూఫ్స్ తో మీడియా ముందుకు వచ్చానో లావణ్య ఈ పనులు చేసింది అని చెప్పేసి, లేదంటే ఇంకొకరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారని నేను ఏ రకంగా మీడియా ముందుకు వచ్చానో ప్రతిదీ పేపర్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా రండి, నాతో పాటు కూర్చోండి, చూపించండి అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? ఒక సెకండ్ అండి మాట్లాడతాను. శేఖర్ భాష అనే అతను రోజు ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ ఎలా రాష్ట్ర వాళ్ళకి అందజేస్తున్నాడో, పర్సనల్ గా వెళ్ళి ఎలా కలుస్తున్నాడో, ఎందుకు కలుస్తున్నాడో అన్నది డెఫినెట్ గా ముందు రాబోతుంది బయటికి. అండ్ రెండో పాయింట్, నా కేసెస్ నాకు 33 years అండి. ఇప్పుడు 33 years లో మరి నేను పెయిడ్ ఆర్టిస్ట్ అయితే నా 32 years ఎందుకు కేసెస్ లేవు? నేను పెట్టినవి కానీ నా మీద ఉన్నది కానీ. నేను చెప్పనా ఎక్కడెక్కడ ఏమేమి కేసులు ఉన్నాయో? ఒక్క నిమిషం ఆపితే నేను చెప్తా. అదే అండి 32 years లో అదే చెప్తున్నా. 2023 మార్చ్ అంటే శేఖర్ భాష గారు చెప్తానంటున్నారుగా. రాజమండ్రిలో మీ మీద ఒక బ్లాక్ మెయిల్ కేసు, నార్సింగ్ బిఎస్ లో మీ మీద ఒక బ్లాక్ మెయిల్ కేసు, వరలక్ష్మి డ్రగ్స్ కేసు, తర్వాత ఇక్కడ ఇంకోటి ఒక నిమిషం లావణ్య గారు ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఇద్దరు. తర్వాత నార్సింగ్ బిఎస్ లో రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోయిన డ్రగ్స్ కేసు, దాంట్లో డ్రగ్ పెడ్లర్, దీంట్లో డ్రగ్
ఫస్ట్ దాంట్లో కన్స్యూమర్, దీంట్లో డ్రగ్ పెడ్లర్గా, దీంట్లో 45 రోజులు చర్చలు, ఇన్ని కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓకే, రిమాండ్ రిపోర్ట్ సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం లేదు. కోర్టుకు వెళ్ళి 45 రోజులు జైల్లో ఉండొచ్చింది ఆవిడ, మీకు తెలుసు తెలీదు. ఓకే ఓకే, లావణ్య గారు ఏమంటారు? నేను మాట్లాడొచ్చా అండి? కంటిన్యూ. సో రాజమండ్రిలో ఒక కేసు, నార్సింగిలో ఒక కేసు అంటున్నారు అతను. ఆయనకు నేను చాలా క్లారిటీగా చెప్తా. బ్లాక్ మెయిలింగ్ కేసు ఏం కాదండి. ఆ బ్లాక్ మెయిలింగ్ అన్న కేసు ఏదైతే ఉందో మస్తాన్ సాయికి బెయిల్ కోసం మాత్రం పెట్టిన ఒక కేసు మాత్రమే. అది ఇంటర్లింక్డ్ విత్ మస్తాన్ కేసే అండి. ఓకే, ఇతను ఏవైతే మీడియాలో సెక్స్ వీడియోలు, ఈ వీడియోలు, ఆ వీడియోలు అన్నాడు, మేబీ అతని ప్రొఫెషన్ అదేనేమో. మేము అలాంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేము అందులో ఎక్కడా లేము. ఓకే, అండ్ రాజమండ్రిలో కేసు ఎఫ్ఐఆర్ చూపించమని తీసి చూద్దాం, అన్ని పట్టుకొస్తాం. ఓకే, తీసుకొస్తానంటున్నారు, అది కూడా తీసుకొస్తానంటున్నారు. లావణ్య గారు ఇందాక మీ ఫొటోస్ కావచ్చు, లేదంటే మీ వీడియోస్ కావచ్చు, మీ ఆడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా శేఖర్ భాష గారు ఇవ్వడం, వాటిని టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మీరు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రకంగా ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తారు, లేదంటే ఒకరు ఒళ్ళో కూర్చుంటే దానికి ఈ రకమైనటువంటి సంబంధం కలిపేస్తారా అంటూ కూడా మీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి కదా. మరి అదే రకంగా రాజ్ తరుణ్తో మీకున్నటువంటి ఫోటోల ద్వారా కూడా అంతే సాన్నిహిత్యం ఉందని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? అదే అండి, ఇప్పుడు నేను సెలూన్ లో నేను మీకు చాలా రికార్డింగ్స్ ఇస్తానండి. నా మీద ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు వేసుకొని మాట్లాడుతున్నారు అంటే శేఖర్ భాష ఒకటే కాదు కదండి రికార్డులు చేసుకునే వాళ్ళు. శేఖర్ భాష మాట్లాడేవి పక్కన వాళ్ళు కూడా రికార్డు చేసుకుంటారు కదా, అవి కూడా నేను ఇస్తాను. అండ్ నేను మిగతా ఎవరితో అలా పూజల్లో కూర్చోలేదండి, నా భర్తతో మాత్రమే కూర్చున్నాను. సెలూన్ లో కూర్చున్న ఒకటి, నా భర్తతో కంపేర్ చేసి మాట్లాడుతున్నది ఒకటి, చాలా తప్పు. అండ్ మేము బీచ్ లో దిగిన దాన్ని, మళ్ళీ నా భర్తతో దిగిన దాన్ని, నా భర్తతో నేను ముద్దు పెట్టుకుంటూ దిగానండి. వీళ్ళతో ముద్దు పెట్టుకుంటూ దిగానా? నా భర్త నన్ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఉంది చూడండి. వీళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారా? రాజ్ తరుణే మీకు కావాలంటే, రాజ్ తరుణ్తోనే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉంటే, రాజ్ తరుణే మీ భర్త అయితే మీ గుండె ఏ రకంగా మస్తాన్ సాయి దగ్గరికి వెళ్తుంది? మీరు దానికి సంబంధించి ఆన్సర్ చెప్పట్లేదు లావణ్య గారు, దానికి సంబంధించి మీరు ఆన్సర్ చెప్పట్లేదు. ఏ రకంగా గుండె మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళింది మీ గుండె? నేను చెప్తాను, నేను అన్నిటికీ నేను చెప్తాను. మేము కొట్లాడుకున్న దానికి, మేము ఏడిపించుకున్న దానికి, మేము సరదాగా ఉన్న దానికి మేము మాట్లాడుకున్నాం. అసలు ఎవరు అసలు లావణ్య గారు ఒక క్లారిటీ ఇవ్వండి, మొత్తం అందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి. ఎవరు ఈ మస్తాన్ సాయి? మీ ఫ్రెండా లేకపోతే ఇంకొకటా? అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి? ఎందుకు మీ గుండె అక్కడికి వెళ్ళింది? ఒక్క నిమిషం, నా గుండె ఎక్కడికి వెళ్ళలేదండి, అది ఫన్. ఏమవుతారు అసలు మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? ఆ స్థాయిలో గుండె నీ దగ్గర ఉంది అని చెప్పేంత ఫన్ చేయడానికి మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? ఏవండి, కొన్ని ఉంటాయి. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. నాకు రాజ్ తరుణ్ నేర్పించాడు. మేము అలాగే ఉంటాము. ఒకసారి అదే రాజ్ తరుణ్ కాదని చెప్పమనండి, ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని నాకు నేర్పించలేదు అని రాజ్ తరుణ్. మీ హస్బెండ్ నేర్పించారు అంటున్నారు. మీరు హస్బెండ్ కింద ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ మీకు నేర్పించారు మిగిలిన వాళ్ళందరితో ఫ్లర్టింగ్ చేయమని, మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. కాదు. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అన్నది నాకు రాజ్ తరుణే చెప్పి, నన్ను సోషలైజ్ అయ్యేలాగా కూడా రాజ్ తరుణే చేశాడు. ఒక్కసారి లావణ్య గారు మీకు గుర్తుందో లేదో మీకు గుర్తుందో లేదో ఆ రోజు ఏం క్లియర్ గా మాట్లాడారు, ఏమన్నారు అనేది మరోసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆడియో ప్లీజ్. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? టుగెదర్ సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పలేదు. ఇప్పటి నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది. నాకు ఏది లైఫ్ గురించి, నా ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది. నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతూనే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో, అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా రే, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో చూడు
నువ్వు ఇంత జరుగుతున్నాయి, సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు, ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ నా కానీ బయట ఎత్తనని ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని, ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దూల ఎక్కువ, అది దూల మరి ఏందో ఎందుకు నాకెంత సర్కాజమో ఏం చూసుకుంటా నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా, ఎక్కువ బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా, నువ్వు దండం పెట్టి నాకు వస్తాను కనిపించేది ఒక మాట. గుర్తొచ్చిందా మొత్తం? ఒకసారి ఆడియో విన్న తర్వాత ఎవరితో ఫన్ గా ఉన్నారు, ఎవరిని ఫ్లడ్ చేశారు? అటు మస్తాన్ సాయి కూడా మిమ్మల్ని ఫ్లడ్ చేస్తున్నట్టే ఉన్నారుగా. అంత కేర్ చేశారా మీరు మస్తాన్ సాయిని? మీ కేరింగ్ అసలు మర్చిపోలేనంటున్నారుగా. ఒక్క నిమిషం, నా కేరింగ్ ఎవరిదైనా అలాగే ఉంటదండి. ఇప్పుడు అక్కడ ఆయన అన్నది వాటర్ బాటిల్ అండి, ఏదో మందు బాటిల్, ఏవో డ్రగ్స్, ఇదో అది కాదు. ఫస్ట్ ఎవరికన్నా వస్తే టేబుల్ పైన వాటర్, అంటే టేబుల్ పైన వాటర్ పెట్టింది కూడా మీరు ఇలా చూసి మాట్లాడతారు అని నాకు తెలియదు. కేవలం ఓన్లీ వాటర్ బాటిల్ గురించి అనట్లా, మీ కేరింగ్ గురించి ఆయన ప్రస్తావించారు. అంత కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని. ఇప్పుడు 10 నా కేరింగ్ అలాగే ఉంటదండి. మరి అందుకే ఈ రోజులో 15 కుక్కల్ని కూడా నేను వదులుకోలేకపోతున్నాను. కుక్కలేంటి, మనుషులు ఎవరైనా రేపు పొద్దున మీరు వచ్చినా, నేను ఇప్పుడు మిమ్మల్ని వంట మా ఇంట్లో ఒక కూర, ఒక ఫ్రై, ఒకటి ఇటు ఒకటి అది 4 వంటలు పెట్టానండి నేను. మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి నా చేతి వంట తిన్న వాళ్ళని అడగండి, ఆమె ఎలా పెడతది, ఆమె ఎలా చూసుకుంటదని. అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి అంటే మాత్రం మీరు ఏం చెప్పట్లా. మీకు ఫ్రెండ్ ఎలా పరిచయం అయ్యారు? ఓ పక్క రాజస్థానంతో మీరు ఉంటుండగా రాజస్థానంతో పెళ్ళైంది అంటున్నారు. రాజస్థానంతో పెళ్ళైన తర్వాత మీకు అసలు ఈ మస్తాన్ సాయితో పని ఏంటి, ఆయనతో ఈ ఫన్ ఏంటి, ఫ్లటింగ్ ఏంటి? మీరు వేరే రకమైన ఎవరు అనేది మీరు చెప్పట్లా. అసలు మస్తాన్ సాయి ఎవరు? నా ఫ్రెండ్ అండి. మేము ఫస్ట్ కొట్లాడుకున్న తర్వాత ఆ ఫ్రెండ్ మీద మీరు గుంటూరులో కేసు పెట్టారా? ఆ ఫ్రెండ్ మీద మీరు గుంటూరులో కేసు పెట్టారా? అప్పుడు ఎనిమి అండి. రేప్ కేసు పెట్టారా మీరు? రేప్ కేసు అని మీరు అనొద్దండి. దాంట్లో 370 సెక్షన్ ఏదైతే ఉందో దానికి నేను అపోజ్ చేసి అతనికి స్టాండ్ తీసుకున్నాను. మరి ఇప్పుడు రేప్ కేసు అన్నదే ఉంటే దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ అవి ఉండాలి, అవి చూపించి మాట్లాడమనండి. ఈ కేసు వ్యవహారం అంతా రాస్తారని తెలుసా? అయ్యో, నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పంపించిన, నా నంబర్ నుంచి రాజస్థాన్కి పంపించిన డేట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, రైట్. ఏమంటారు శేఖర్ భాష? ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం అంతా రాస్తారని తెలుసు. నేను మొత్తం ఎఫ్ఐఆర్ కాపీ అది కూడా నేను పంపించాను, అంతా కూడా తనకు తెలిసే జరిగింది అంటున్నారు. నమ్మేశాను సార్, మీరు నమ్మేయండి, ఇంక చాలు. ఓకేనా? ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది మనం నమ్మేస్తే హాయిగా ఉంటుంది మనకి. ఎందుకు ఊరికే పిత్తలాటకం? నేను చూపించా, జనాలు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, మీ విజ్ఞతకు వదిలేస్తాం. శివకుమార్ గారు మీరు నమ్మారు కదా ఆవిడ. నమ్మేమని నేను చెప్పట్లేదు శేఖర్ భాష గారు. ఒకటి మనం ప్రజలకు వదిలేయాలి ఏదైనా సరే. రెండు వినాలి, ఒక్క వెర్షన్ చెప్పండి. ఇది కాదు, మీరు ఇందాక ఏదో ఆవిడ 5 లక్షలు తీసుకున్నట్టు నేను ప్రూవ్ చేయమని ఆవిడ ఒక ఆవిడ వచ్చి లైవ్లో డిమాండ్ చేసింది కదా. ఇది ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ చదివి వినిపిస్తా. ఫస్ట్ ఏనండి, ఓపిక ఉందా? లేదు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వినమంటారా? చెప్పండి సార్. కంటిన్యూ. ఓకే, వీ అబౌట్ పంచాస్ అంటే పెద్ద మనుషులు. ఓకే, వాళ్ళందరి సమక్షంలో పోలీసులు ఎస్ఆర్ నగర్ కేమ్ టు అబౌవ్ సెట్ ప్లేస్ అండ్ డేట్ అండ్ సో వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు కన్ఫెషన్ ఏంటంటే ఐఎమ్ పడాల లక్ష్మీనారాయణ, డాటర్ ఆఫ్ పాపారావు, ఏజ్ 22, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సినిమాస్. ఓకే, శంకవరం విలేజ్, ఈస్ట్ గోదావరి, వాట్ ఎవర్. ఓకే, మై నేమ్ ఈస్ పడాల లక్ష్మీనారాయణ, ఐఎమ్ నేటివ్ ఆఫ్ శంకవరం, ఈస్ట్ గోదావరి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ 2019. ఐ హ్యావ్ యంగర్ బ్రదర్ and older sister. After completion of my graduation, I came to Hyderabad, and, 'and, 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 'and,
ఫర్ లేడీ లైన్ క్రియేషన్ బ్యానర్. ఇదే మా వెబ్ సిరీస్ అనమాట. వచ్చిన తర్వాత ఇన్ ద బ్యానర్ ఏ పర్సన్ నేమ్డ్ యువరాజ్ కుమార్ వాజ్ ఇంట్రడ్యూస్ టు మీ. హీఈస్ ద హీరో అనమాట దాంట్లో. టు హూ ఈస్ డూయింగ్ లవ్ యూ ఎనిమీ వెబ్ సిరీస్. We both exchanged our phone numbers and used to talk through phone calls. Due to financial condition, I was unable to pay my hostel fee and discussed with him. He suggested to stay in his house as a friend. I went to his house and he was with his girlfriend, Peru, also residing with him, located in Srinagar Colony. On 23/5/22, I went to Srinagar Colony for Yuvraj's house. He and Madhavi welcomed me to the house. Same day night we celebrated. కంటెంట్ ఏముందో మీరు చెప్పాలి. ఓవరాల్ గా ఏముందో చెప్పాలి. పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో తీసుకుని అతను బ్లాక్ మెయిల్ చేశాను. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూద్దాం వినండి. ఆఫ్టర్ I called Yuvraj and blackmailed him as I have personal videos of him and his girlfriend and demanded 5 lakhs. Okay, if you not give, I will send this video to all your friends. ప్లీజ్ మీరు కూడా చదవండి సార్. నేను బ్యాంక్ స్టేట్మెంట్లు ఎందుకు, పోలీస్ రికార్డ్స్లో ఉన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ చివరి పేరా చదవండి. మీకు అర్థం కాకపోతే నేను చెప్పండి. రైట్, మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఈ వ్యవహారంతో పాటు. వచ్చేసారు సార్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సార్ ఒక్క మాట, మన క్రైమ్ రిపోర్టర్ కూడా నేను ఒక మాట చెప్తాను సార్. ఇలాంటి క్రెడిబిలిటీ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి ఫోన్లో వాడు అట్లా వీడు ఇట్లా అని మాట్లాడేస్తే, అదేదో ఒకే ఒక్కటి సినిమాలో ఒక ఇంటర్వ్యూ చేస్తే యాక్చువల్లీ మీడియా చేసే పని ఖచ్చితంగా జీ లాంటి మీడియా చేసేటటువంటి పని 2 వాదనలు అది కరెక్టా కాదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ 2 వెర్షన్లు వినిపించడం మా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని తీర్పులు ఎవరు చెప్పరు. స్టూడియోలో కూర్చొని ఎవరు కూడా డిసైడ్ చేస్తారు. మీరు అడిగారు, నేను సమాధానం కాదు. ఆవిడ ఒక అలిగేషన్ చేశారు ఇందాక, ఎస్పీ ఈయన వెనకాల ఉన్నాడు, ఎస్పీ ఏదో చేస్తున్నాడని. ఆ ఎస్పీ మీద రేప్ కేసు పెట్టిందని చెప్పాను కదా, ఆయన గురించి ఈవిడ చెప్పిన మాట ఒకటి వినిపించేస్తాను. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని. ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను. మొదటి 3 కేసు, రెండో 3 కేసు అడిగింది ఎస్పీ. గతం దాని వల్ల ఏదైనా ఉత్పన్నమైన వాటి గురించి మనం మర్చిపోదాం. ఓకే, ఫ్యూచర్ గురూజీ నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నా గురూజీ. నేను 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. తనని ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. కానీ ఎస్పీ చేసిన పని ఏంటంటే, ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కానిస్టేబుల్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. ఆయన ఏమి హింసించలేదు కదా నిన్ను? నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి. ఓకే, అది చెప్పి ఆయన మీద పెట్టిన మీరు కంప్లైంట్ చూస్తే ఇది ఒక పోర్న్ సినిమాలో ఉంటుంది కంప్లైంట్. మీరు చదవండి, మీకు ఓపిక వేచి బురద జల్లడం కాదు సార్. నేను ఒక్క మాట చెప్తాను, నేనే ఎదవనైతే ఇంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. డ్రగ్స్ అంశం ఒకటి డిస్కషన్లో బయటకు వచ్చింది. అంటే మొదటి నుంచి ఈ అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఉంది, డ్రగ్స్కి అలవాటుగా ఉంది, చాలాసార్లు రాజస్థాన్ ముందే డ్రగ్స్ తీసుకుంది అనేది కొన్ని ఆరోపణలు. మళ్ళీ మీరు ఈ డిస్కషన్లో అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఫోటోలలో అతను ఒక డ్రగ్ పెడ్లర్ కూర్చున్నటువంటి వ్యక్తి, ఫారెనర్ అని అంటున్నారు. మీరు కరెక్ట్గా గమనించండి, అయ్యుండొచ్చేమో. ఓకే, రైట్ అయ్యుండొచ్చేమో అంటున్నారు. చాలా సార్లు లావణ్యపై కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటుంది, అడిక్ట్ అయింది, డ్రగ్స్ మత్తులోనే అనేక మందికి ఫోన్ చేస్తుంది. ఈ ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక భారతీయుడిగా మీరు అమ్మాయి డ్రగ్స్ తీసుకున్న ఒక అలిగేషన్ చేసి కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఏమీ లేదు బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. సార్ నేను ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అని అయ్యో పంపించాను, దాంట్లో డౌట్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఇగో వీడియోలు ఆడియోలు అని చెప్పి ఒక బాధ్యతగా మీరు ఇవ్వచ్చు కదా. కొత్త కంప్లైంట్ ఇచ్చాను సార్. మీకు ఆయన తీసుకొచ్చి సాక్ష్యం చూపించమంటారా? ఇచ్చాను, వాళ్ళు సబ్మిట్ చేసుకుంటున్నారు అంతే. ఎక్కడ ఇచ్చారు? నర్సింగే కొత్తగా మీ పేరు పైన? నా పేరు పైన కాదు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా, రాజధాని డిఫెన్స్ కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అది గతంలో కేసు. అది
ఏదైనా సరే నాకు తెలిసినవన్నీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో నాకు గత 4 రోజులుగా జరిగిన సన్మానం, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మనిషిని మగ దరిద్రుడిని ఎంత కుక్కలాగా ట్రీట్ చేస్తారని తెలిసిన తర్వాత నాకు నమ్మకం పోయింది. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఏంటి ఈ వ్యవహారం? మీరు వెళ్ళారా ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి? ఎలా ఉంటుందో చూసారా? మీరే చెప్పండి. మన పనులన్నీ మానుకొని సరే సమాజాన్ని ఉద్ధరిద్దామని వెళ్ళినా కూడా వాళ్ళకి అవేం పట్టవు సార్. వాళ్ళే అక్కడ కూర్చో, వస్తాడు ఆయన వచ్చినప్పుడు చెప్పండి. వాళ్ళకి అవేం పని, వాళ్ళ సమాజం ఉద్ధరించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పనులన్నీ మానుకొని అక్కడ కూర్చుంటే జరిగేది ఏం. ఎందుకు పోలీసులు అంటే అంత కోపం మీకు? అంత ఎందుకు పంజగుట్ట పోలీసులు మీరు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామని ఏమైనా బెదిరించారా? కాదు ఇదిగో లేదు సార్, ఇవాళ నాకు అదే చెప్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ పెట్టిన సంగతి కూడా వాళ్ళు ఫోన్ చేయలేదు కనీసం. ఇప్పటి వరకు మీకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అర్థమైందా? సో ఎందుకంటే దాంట్లో ఏ రకమైన ఒక సాక్ష్యం లేదు, అమ్మాయి అడ్రస్ లేదు, ఆయన ఏమీ లేకుండా ఊరికి అలా నోటుకు వచ్చిన గాల్లో ఊహించిన స్టోరీ రాసి పెట్టేస్తే వాళ్ళు మాత్రం ఏం తీసుకుంటారు? అమ్మాయి కాబట్టి తీసుకున్నంత మాత్రం వాళ్ళు ఏమి ఇది ఉండదు. ఇప్పుడు ఈమోర్ శేఖర్ భాష దీప అని వాళ్ళ తమ్ముడు కూడా లైన్లోకి వచ్చాడు. అసలు ఈమె స్టోరీ ఏంది? ఈమె మీతో ఏం రిలేషన్? మళ్ళీ ఇది ఒక స్టోరీ మీకు ఓపిక ఉంటే నేను మొత్తం చెప్తాను. షార్ట్గా క్లోజ్ చేయండి. ఎందుకంటే బాధితుడు కూడా వచ్చి మా అక్క చనిపోవడానికి కారణం శేఖర్ భాష అంటున్నారు. చెప్పేస్తా వినండి, టక్టక వినండి. 12 ఏళ్ల క్రితం ఓకే, ఈ వీళ్ళ దీప అనే ఆవిడ ఉంది కదా, ఈవిడ వాళ్ళ అక్క జ్యోతి, ఈ మూడోవాడు, 2 పిల్లలు. ఆయన సంజీవ్ రెడ్డి అని, ఆయనకి జడ్చర్లలో ఉంటారు వీళ్ళు. ఆయన 17 ఏళ్లకో ఆ టైంలోనే వాళ్ళ పెద్దక్కకి పెళ్లి నిశ్చయం చేశాడు. 34 ఏళ్ల వయసున్న వ్యక్తితోటి. అయితే ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ఆయన బాలేడో లేకపోతే ఏదో మొత్తానికి ఇష్టం లేక నేను చేసుకుని మరో అంటే లేదు చేసుకోవాల్సిందని చెప్పి ఆయన పెళ్లి చేయడానికి పోతే ఆవిడ ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకుంది. 15 రోజులు హాస్పిటల్లో పాప నానా రకాల కష్టాలు అనుభవించి అది చేస్తుంటే ఈవిడ దగ్గరే ఉంది. ఎవరు? చెల్లెలు పక్కనే ఉండి చూసుకుంది. అలా చచ్చిపోయిన అక్కనే, చచ్చిపోతే ఎవడైతే వద్దనుకొని ఈ చెల్లెల్ని 9వ క్లాస్లో ఉండగా తీసుకెళ్ళి వాడికి కట్టబెట్టారు. సో అలా చేసిన తర్వాత వాడు సంసారం చేయమని చెప్పి నా కొట్టడం, బీభత్సం చేయడం. వాడు ఇందాక ఏదో చెప్తున్నాడు కదా, వాడిని అడగాల్సింది మీరు. కొడితే అమ్మాయికి చెవు పోయింది సార్ కంప్లీట్గా, ఒక కుడి చెవు మొత్తానికి కంప్లీట్ పని చేయకుండా పోయింది. సరే ఆవిడ ఆ టైంలో ఎఫ్ఎంకి ఫోన్ చేసి అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుండేది. నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు, అందులో ఈవిడ కూడా ఫోన్ చేసింది. అలా ఒకసారి వచ్చి ఆవిడ బాధ చెప్పుకుంది. ఫస్ట్ ఏం చెప్పిందంటే నాకు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంకోటి ఏంటంటే ఈయన ఇలా కొడుతుంటే పారిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు కషాయ వాడి దగ్గరికి గొర్రెని తీసుకెళ్ళి ఇచ్చినట్టు మళ్ళీ వాడి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. కొడుతున్నారు, నా వల్ల కాదు నాన్న అంటే లేదమ్మా మెల్లగా అలవాటు అవుతుంది చెప్పి ఇలా వెళ్ళడం రావడం చాలాసార్లు చేసి ఆవిడకి ఒకటే కోరిక, నేను నా కాళ్ళ మీద నిలబడే ఒక్క ఉద్యోగం దొరికితే నేను బయటికి వెళ్ళి బతికేస్తా, నాకు వీడితో వద్దు, వెళ్ళిపోతా. ఇంటికి పోతే బయటకు తీసుకెళ్ళి వదులుతున్నారు, వాడి దగ్గర పోతే వాడు చావు కొడుతున్నాడు. ఏం చేయాలి సార్? ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే జాబ్ కోసం ట్రై చేసింది. మా దగ్గరికి వచ్చింది, ఆడిషన్ చేసింది, మ్యూజిక్ వెళ్ళింది, ఇంకా చాలా చోట్ల ట్రై చేసింది. షీ వాజ్ ట్రైయింగ్ ఇన్ ప్లేస్. కానీ ఒక్కసారి వాళ్ళ ఆయన ఇదేంటిది శబరిమల మాల వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఊరు వెళ్తుంటే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కదా, ఇదే టైం అని చెప్పి ఆవిడ అక్కడ ముఠాములు వేసుకొని బయటపడింది. ఎక్కడికి? బాంబేలో ఎవడో ఫేస్బుక్లో పరిచయం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటాను, మీరు ఎట్లా నాకు ఇప్పలేదంటే నేను చెప్పాను, అమ్మ నువ్వు ఎవరైనా అమ్మేస్తాడు, చాలా డేంజరస్, అట్లాంటి పనులు చేయకు అని చెప్పి నేను ఆవిడని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టి అక్కడ ఆవిడకి లీగల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాను. అక్కడికి కూడా వచ్చేసారు. నేనే ఇది చేశానని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి నా మీద పడడం, పెద్ద రచ్చ చేయడం, గొడవలన్నీ అయినాయి. తర్వాత నేను చెప్పాను, అయ్యా మీ అమ్మాయి అక్కడ ఉంది, మీరు వెళ్ళి కావాలంటే తీసుకెళ్ళిన అమ్మాయి వస్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు, బలవంతలు ఏం లేదు అని చెప్తే ఆవిడ ఏదో చేసి బతుమలు తీసుకెళ్లారు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే మళ్ళీ వచ్చేసింది. ఇలా జరిగిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి ఆవిడకి ఒక లాయర్ని పరిచయం చేశారు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆవిడ కేసు వేసింది. ఏమని? నాకు మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు, అది చెల్లదు అని చెప్పి కోర్టుకు వెళ్తే వాళ్ళు తీర్పిచ్చారు. ఆవిడ బయటపడింది. బయటపడినప్పుడు కూడా కోర్టు జడ్జిమెంట్ వచ్చేటప్పుడు కూడా వీళ్ళు నాన్న వాళ్ళు వచ్చారు. నేను నాన్న వాళ్ళతో వెళ్ళను అని చెప్పంటే ఈ అమ్మాయికి ఆధారం లేకపోతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్టేట్ హోమ్లో పెట్టారు. స్టేట్ హోమ్లో పెడితే 21 రోజులు స్టేట్ హోమ్లో ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి బతిమాలి ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ అరే చెప్పండి సార్ అడిగారు కదా. అలా నేను ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేస్తే వీళ్ళు అలాంటి అమ్మాయిని అంటే వీళ్ళు చేసిన ఈ దారుణమైన పని అంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి బాల్య వివాహాలు చేసి వద్దంటున్నా కూడా బలవంతంగా ఇంత నీచం చేస్తే నేను సేవ్ చేశాను సార్ అమ్మాయిని. దానికి వాళ్ళు మీకు నా మీద కోపం. కూర్చో మంచిగా తెప్పిస్తారు. వాటర్ వింటే ఉంది సార్. ఒక క్వశ్చన్ శేఖర్ భాష, మొత్తం ఈ టోటల్ వ్యవహారంలో ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో లావణ్యకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీడియాకి క్షమాపణ చెప్పు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఎదవలం చేసింది దానికి. ఇంత క్లియర్గా నా గుండె ఆయన దగ్గర ఉంది అని చెప్పి మరి రాజ్ తరుణ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంత పబ్లిక్గా మీడియాని ఎదవలం చేస్తూ మహిళా సంఘాలను ఎదవలం చేస్తూ ఇంకా సరే పోలీస్ స్టేషన్లో రాంగ్ కంప్లైంట్ ఇస్తే ఇన్ని చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తప్పుడు కేసు పెట్టిన దానికి బ్యాక్ తీసుకొని ఇంకొకసారి ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టకుండా ఉండాలి. ఇవి ఆవిడ ఏం చేసినా చేయకపోయినా సార్ ఫస్ట్ మీడియా వెళ్ళాలి. ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు నమ్మేసి వెళ్ళారో ఇలా తప్పుడు ఇప్పుడు ప్రశ్నించారు కదా వాళ్ళు కూడా. మీరైనా కూడా వినేసి ఆవిడ గుండె మస్తాన్ సాయి దగ్గర లేదు ఇంకా రాస్తాడని మీరు నమ్మచ్చు. మీ విజ్ఞత అది, ఆయన విజ్ఞత. నేనేమి ఇదన్నా మీ ఇష్టం, మీరు ఏది నమ్మాలనుకుంటే అది నమ్మండి. లావణ్య చెప్పండి. ఏంటి లావణ్య, మీడియాకు క్షమాపణలు చెప్పాలంటున్నారు శేఖర్ భాష గారు, మొత్తం అందరినీ కూడా బకరాలు చేశారు. అసలు మీడియా కేసేయాలి సార్ 420 ఇంతమంది మోసం చేసిన దానికి. నాకు వినిపిస్తుందండి. ఎవరిని బకరాలు చేస్తున్నారు లావణ్య? ఒక్క నిమిషం ఆగండి, నాకు వినిపించింది, నేను దానికి సమాధానం చెప్తాను. అతను ఏదైతే చెప్తున్నాడో అది అతని పర్సెప్షన్ అండి. నేను ఒకవేళ చేస్తుంటాను అన్నదానికి కోర్టు చెప్తుంది. నేను నా కుటుంబ సభ్యుల్ని అన్నాను, దాన్ని సారీ చెప్పాను. అతను రేపు పొద్దున నన్ను ఇడ్లీ తినమంటాడా, దోశ తినమంటాడా, అతను చెప్పిందంతా నేను చేయలేదు. మీడియాని నేను బకరాలను చేయలేదు. నేను తప్పు చేసిందే ఇదైతే నేను శిక్ష అనుభవిస్తాను, దానికి కోర్టు శిక్ష ఇస్తుంది. ఇతనికి అనవసరం. అండ్ ఏ మహిళా మండలి అలా వచ్చి ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదండి. అతను మరి ఎందుకు ఊహించుకుంటున్నాడో, అతనికి ఏం మైండ్ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఫారినర్ డ్రగ్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అతను ఒక థెరపిస్ట్ అండి. ఓకే, మీరు కావాలంటే నేను ప్రొఫైల్ పంపిస్తాను, ఒక చూసి మాట్లాడండి. ఒక నోట్లో నుంచి ఒకటి వినేసి మీరు అలా జడ్జిమెంటల్ గా వెళ్ళిపోయి నన్ను అన్నారంటే నేను పడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి. అందరినీ అంటే అందరూ పడరు కదండి చాలా ఈజీగా. రైట్. శేఖర్ భాష, మీరు ఏవైతే వ్యవహారాలు వెలుగులోకి తీసుకురావాలనుకున్నారో, ఒక యాక్టివిస్ట్ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఒక యాక్టివిస్ట్గా ఏవైతే వ్యవహారాలు వెలుగులోకి తీసుకురావాలో అన్నిటి కూడా తీసుకొచ్చారు. మీడియా ముఖ్యంగా అన్ని కూడా ప్రజల పక్షాన పెట్టారు కదా. ఏంటి ఎక్కడితో వదిలేస్తున్నారా రాజ్ తరుణ్ లావణ్య విషయంలో మీరు ఇంటర్ఫేర్ అవ్వడం? సార్ ఇంకా సాక్ష్యాలు వస్తే తీసుకురావాలా వద్దా మీరు చెప్పండి, మీకు ఇవ్వాలా వద్దా చెప్పండి. వద్దంటే మానేస్తా. ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తున్నాడండి. ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసి నీకేమన్నా తెలుసా, నీకేమన్నా తెలుసా, నీ దగ్గర ఆడియోలు ఉన్నాయా, నీ దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయా అని పని కట్టుకొని అడుగుతున్నాడు. సాక్ష్యాలు తీసుకొస్తున్నాడు. అతనికి ఒక ఏం కావాలా మరి అతనికి ఏంటి అన్నది తెలియదు. పాపం చాలా నీరసించిపోతున్నాడు. అతని పని అతను చూసుకోమనండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నాకు ఒకవేళ సపోర్ట్ అన్నది రాదు అని చేయడానికి చేస్తున్నాడో నాకు తెలియదు. నేనైతే ఈ పోరాటం అన్నది ఆపను. నేను మాకు పేపర్స్ లీగల్ గా ఉన్నాయి, మేము లీగల్ గా ఫైట్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేసు శేఖర్ భాష కరెక్ట్ గా చేయకపోతే తప్పే చేస్తున్నారు అంటే మీరు ఎందుకు ఆయన మీద కేసు పెట్టట్లేదు? ఈ రకమైనటువంటి రిక్వెస్ట్ లో లేదంటే మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్ అనో ఇంకోటనో ఆరోపణలు ఎందుకు మీరు కేసు ఫైల్ చేయట్లేదు ఆయన మీద? ఆయన చెప్పిన అబద్ధాలు అయితే. ఒక్క నిమిషం అండి, నాకు అతని మీద ఫైల్ చేయాలనో లేకపోతే అతని మీద ఇంట్రెస్ట్ పెట్టాలనో 1% లేదు. 1 కాదు 0.1% లేదు. ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా, ఇన్ని చెప్తున్నా? అదే చెప్తున్నాను. ఆ కామన్ సెన్స్ అన్నది నాకు ఉంది. నాకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను బ్యాడ్ చేశాడా ఒక రోజు అన్నది వస్తుంది. అయ్యో లావణ్య మనం ఇన్ని రోజులు తప్పు అనుకున్నామంటే అతను కనిపించకపోవచ్చు. మరి అతనికి మనసు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు మస్తాన్తో మాట్లాడింది ఇదైతే మస్తాన్ రమ్మనండి, మస్తాన్ని తప్పు అని చూపించమనండి. మస్తాన్ మాట్లాడితే ఒక హక్కు ఉంటుంది, రాజ్ మాట్లాడితే ఒక హక్కు ఉంటుంది. ఒక యాక్టివిస్ట్ గా ఆయన ఇనిషియేట్ తీసుకోకూడదు అంటారా లావణ్య గారు? ఆయన ఒక యాక్టివిస్ట్ గా ఇనిషియేట్ తీసుకోకూడదా? నేను ఒక యాక్టివిస్ట్ ని, నాకు ఈ ఒక వ్యవహారంతోనే కాదు, మహిళ అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డు తీసుకొని వచ్చి మీడియాలకు ఎక్కి లేదంటే తప్పుడు కేసులు పెడితే ఎవరి దగ్గరకైనా నేను వస్తాను, ఎవరి వ్యవహారంలో నేను తలదూరుస్తాను. మహిళా సంఘాలు ఏ రకంగా వస్తాయో ఆ రకంగా నేను ఒక యాక్టివిస్ట్ గా నేను పనిచేస్తున్నాను. అది కూడా పురుషుల తరపున అంటున్నారు ఆయన. అలాగా సార్, రావద్దంటారు. మహిళలకు ప్రాబ్లం వచ్చింది. మీరు గమనిస్తే ఇందాక కేసులో కూడా ఒక అమ్మాయిని నేను సేవ్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళా. యోగేష్ ఉన్నాడండి, మాల్వి మల్హోత్రా పైన నేను కేసు పెట్టాను. అటు వెళ్లాల్సిన ఒకటి, ఇటు తెలివిగా తిప్పిగా మైండ్ గేమ్ అంతా ఆడి ఇదంతా స్కెచ్ ఎవరేస్తున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ గా వెళ్ళి ఎవరెవరిని కలుస్తున్నారు. ఒక సోషల్ యాక్టివిస్ట్ చేసే పని ఏంటి, పర్సనల్ గా ఒక మనిషి తీసుకుని చేసే పని ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి కదండి బయటకు వచ్చిన రోజున నేను మాట్లాడతాను. ఒక్క విషయంలో క్లారిటీ ఉండి లావణ్య, ఈ మొత్తం వ్యవహారానికి వేదికగా స్టూడియోలోనే మేము ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాం. శేఖర్ భాష గారు, ఆయన కూడా నేను ఆహ్వానిస్తున్నాను లైవ్ లోనే, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. రేపు వస్తారా మీరు? స్టూడియోకి వస్తారా రేపు మీరు?
శేఖర్ భాష మీరు సిద్ధమా? నేను రాదు సార్, నేను ఇవ్వాల్సింది ఇచ్చా, మీరు అడగాల్సింది అడగండి, నాకు ఇదే పనిగా. ఎందుకు 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 ఆమె నేరుగా వస్తానంటారు, ఆమె నేరుగా వస్తాను. ఆవిడ నేరుగా వచ్చినా ఎట్లా వచ్చినా నాకు అవసరం లేదు. నేను చేసే పని ఏంటి, సాక్ష్యాలని మీడియా ముందుకు తీసుకురావడం, అడగడం. నాకేదో కూర్చొని బఫూన్ వేషాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు ఇచ్చాను, మీ విజ్ఞత మీరు పరిశీలించండి. నాకు కూర్చొని ఎందుకు నాకు ఈ రచ్చ, నాకు అవసరమే లేదు. మీకు ఇచ్చాను, మీరు చూసుకోండి. మీకు ఏదైనా టీఆర్పీలు కావాలనుకుంటే కూర్చోబెట్టి అర్పించుకోవడం లేదంటే చేయకండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ రవితేజ ఇందాక నాతో పాటు జాయిన్ అయినందుకు. అలాగే లావణ్య గారు మీకు కూడా ధన్యవాదాలు. ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు లావణ్య గారు మీరు కూడా వచ్చి మీ వెర్షన్ కూడా చెప్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఈ వ్యవహారం అయితే చిలికి ఇంకా గాలివాన కింద పెద్ద దుమారాన్ని రేపేటట్టు అయితే కనిపిస్తుంది. లావణ్యకు సంబంధించినటువంటి పలు ఆధారాలను మీడియా ముఖంగా ఇటు శేఖర్ భాష కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే లావణ్య కూడా రెస్పాండ్ అయ్యారు. అలాగే తాను మరిన్ని వివరాలు కూడా చెప్తానంటున్నారు. అలాగే శేఖర్ భాష మీద కూడా ఆవిడ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇదంతా కూడా విక్టిమ్ కార్డు మాత్రమే ఆమె వాడుకుంటుంది. ఆమె వాదనలో ఎక్కడ పసలేదు. రేపు పొద్దున కోర్టులో కూడా జరిగేది ఏమీ ఉండదు అంటున్నారు శేఖర్ భాష. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.